బుర్రత కోడి ఎవడో ఒకడు 3 మేకులు వీక్కోలేడని వాడు ఎక్కడ దాకా వచ్చాడంటే సిలివేసిన దాకా వచ్చాడు. ఆ 3వ రోజు ఏమైందిరా గాడిద? అది చెప్పవే. ప్రపంచం అంతా ఒప్పుకుంది కదా. 3వ రోజు ఏమైందిరా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి సైతం లేవలేదే మరలా. దేవుళ్ళు అనబడుచున్న వారు, దేవతలు అనబడుచున్నటువంటి వారు, మహానుభావులు అనబడుచున్నటువంటి వారు, చక్రవర్తులు అనబడుతు ఎవడు లేవలేదే చనిపోయి. నా దేవుడు ఒక్కడే పైకి లేచాడు. కొంచెం ఒక్క పేజీ ఇలా తిప్పరా, అక్కడ ఏముంటదంటే ఆయన సమాధిని మరణాన్ని జయించి 3వ దినమున సజీవుడై లేచెను. 40 దినములు వారందరికి కనిపించారట, అగపడ్డారట, అందరు చూశారు, ఆయన తాకి చూశారు, ఆయనతో మాట్లాడారు. వారు గలిలయ మనుషులు చూస్తుండగా ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. దేవదూత పరలోకమును దిగొచ్చంటది, గలిలయ మనుషులారా మీరెందుకు విచారిస్తున్నారు? ఆయన ఏ రీతిగా మేఘమండలంలోకి మేఘాల మీద కొనిపోబడ్డాడో పరలోకానికి, ఆ రీతిగా ఆయన మధ్యాకాశములోనికి మేఘమండలం మీద వస్తాడు.